బయట నుంచి తాళం వేస్తుంది. లోపల మాత్రం ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. తలుపు తెరుచుకునే వరకు అక్కడ ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. ఫోన్ కాల్స్కు స్పందించని ఆమె కొద్ది గంటల్లోనే దేశ రాజధానిలో సంచలన హత్య కేసుగా మారిపోయింది. బయట నుంచి తాళం వేసుండటం, ఇంట్లో విలువైన వస్తువులు అలాగే ఉండటం, ఒంటరిగా నివసిస్తున్న మహిళలే టార్గెట్ కావటం ఈ కేసు మరింత మిస్టరీగా మార్చేస్తాయి. నగరాల్లో ఒంటరిగా జీవిస్తున్న మహిళలు నిజంగా ఎంత భద్రంగా ఉన్నారు? అపరిచితులే కాదు, పరిచయస్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందా? ఒక్క ఫోన్ కాల్కు స్పందన లేకపోవడం నుంచి మొదలైన అనుమానం దారుణ హత్యగా ఎలా మారిపోయింది? అసలు ఆ ఫ్లాట్లో ఏం జరిగింది? హంతకుడెవరు? ఎందుకు చంపాడు? బయట నుంచి తాళం వేసి ఉంటే లోపలికి ఎలా వచ్చాడు? లెట్స్ వాచ్. పట్టపగలు జనంతో కిటకిటలాడే దేశ రాజధాని నగరం వసుంధర ఎన్క్లేవ్లోని ఓ అపార్ట్మెంట్లో మాత్రం భయానిక నిశ్శబ్దం అలముకుంది. సాధారణంగా ఉదయం నుంచే ఫోన్ మాట్లాడుతూనో, తెలిసిన వాళ్ళని పలకరిస్తూనో కాలేజీ పనుల్లో బిజీగా ఉండే ఓ ప్రొఫెసర్ ఆ రోజు ఒక్క కాలు కూడా స్పందించలేదు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని శివాజీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న 49 ఏళ్ల దేవోస్ పితం పౌల్ ఆ ప్లాట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఆ రోజు ఉదయం నుంచి ఆమె ఫోన్కు స్పందించకపోవడంతో బిజీగా ఉండి ఉంటుందిలే అని కుటుంబ సభ్యులు మొదట పెద్దగా పట్టించుకోలేదు. కానీ గంటలు గడుస్తున్నా స్పందన లేకపోవడంతో అనుమానం మొదలైంది. 4-5 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవటం అనుమానం మరింత బలపడింది. మెసేజ్లు పంపినా రిప్లై రాలేదు, కాల్ బ్యాక్ లేదు. అనుమానంతో చివరకు ఆమె సోదరి అపార్ట్మెంట్కు చేరుకుంది. ఇంటి తలుపుకు బయట నుంచి తాళం ఉంది, లోపల ఎలాంటి కదలిక లేదు. ఆ క్షణం నుంచి మరింత టెన్షన్ మొదలైంది. ఏదో ప్రమాదం జరిగి ఉండొచ్చని భావించిన కుటుంబ సభ్యులు తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. కానీ తలుపు తెరిచిన తర్వాత కనిపించిన దృశ్యం వారిని షాక్కు గురిచేసింది. నేలపై రక్తపు మరకలు, గదిలో భయానక నిశ్శబ్దం. మధ్యలో ప్రాణాలు కోల్పోయిన ప్రొఫెసర్. కొన్ని క్షణాలు ఎవరికీ ఏం అర్థం కాలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో ప్రతి మూలను పరిశీలించారు. ప్రతి వస్తువును నిశితంగా గమనించారు. మొదటి చూపులోనే ఇది సహజ మరణం కాదని స్పష్టమైంది. ఆమె తలకు తీవ్రంగా గాయం ఉన్నట్లు గుర్తించారు. ఆ గాయం చాలా బలంగా దాడి చేసినట్లు సూచిస్తోంది. అంతేకాదు, చేతి మణికట్టు వద్ద కూడా గాయాల ఆనవాళ్లు కనిపించాయి. ఇక్కడే కేసు మరింత మిస్టరీగా మారింది. సాధారణంగా దొంగతనం కోసం హత్య జరిగితే ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా ఉంటాయి. బంగారం, నగదు కనిపించవు. కానీ ఈ ఇంట్లో పరిస్థితి భిన్నంగా ఉంది. విలువైన వస్తువులు అలాగే ఉన్నాయి. నగదు కూడా మాయం కాలేదు. కానీ ప్రొఫెసర్ మాత్రం శవమై కనిపించింది. అంటే హత్య వెనుక ఉద్దేశం దోపిడీ కాదా? అయితే మరి కారణం ఏంటి అన్నది ఇటు పోలీసులను, అటు కుటుంబ సభ్యులను వెంటాడుతున్న ప్రశ్న. పోలీసుల ముందు ఇప్పుడు అనేక ప్రశ్నలు నిలిచాయి. బాధితురాలు ఒంటరిగా జీవిస్తోంది. ఆమె భర్త వేరే నగరంలో ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో హంతకుడు ఆమెకు తెలిసిన వ్యక్తేనా? ఆమె స్వయంగా తలుపు తీసి లోపలికి అనుమతించిందా? లేక ఎవరైనా నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఇంట్లోకి ప్రవేశించారా? ప్రతి కోణంలో విచారణ సాగుతోంది. ఇక్కడ అందర్నీ అత్యంత షాక్కు గురిచేస్తున్న విషయం ఏంటంటే, వేసిన తాళం వేసినట్లే ఉండటం. హత్య చేసిన తర్వాత హంతకుడు తలుపు లాక్ చేసి వెళ్ళాడా? అలా అయితే తాళం అతని వద్దకు ఎలా వచ్చింది? లేక ముందే ఏదైనా ప్రణాళిక ప్రకారం ఈ నేరం జరిగిందా? ఈ ప్రశ్నలే ప్రస్తుతం దర్యాప్తులో కీలకంగా మారాయి. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్న పోలీసులు అపార్ట్మెంట్లోకి వచ్చినవారు, వెళ్లినవారు, డెలివరీ బాయ్స్, సర్వీస్ సిబ్బంది, పరిచయస్తులు అందరి వివరాలు సేకరిస్తున్నారు. బాధితురాలు చివరిసారిగా ఎవరితో మాట్లాడింది? ఆమె ఫోన్లో చివరి కాల్ ఎవరిది? ఆమెను కలవటానికి ఎవరైనా వచ్చారా? ప్రతి సమాచారం ఇప్పుడు కీలక ఆధారంగా మారింది. నేరస్తులు ఎంత తెలివిగా ప్లాన్ చేసినా ఏదో ఒక చిన్న పొరపాటు తప్పకుండా చేస్తారు. నేరస్తులు పొరపాటున వదిలివెళ్లిన క్లూస్ కోసమే పోలీసులు వెతుకుతున్నారు. వేలిముద్రలు, మొబైల్ లొకేషన్, సీసీటీవీ దృశ్యాలు, డిజిటల్ ట్రయల్స్ ఇవన్నీ కలిసి హంతకుడి అడుగుజాడలను బయటపెట్టే అవకాశం ఉంది. అందుకే పోలీసులు ఫోరెన్సిక్ నివేదికల కోసం కూడా ఎదురుచూస్తున్నారు.
ఈ కేసు మరోసారి ఒక ముఖ్యమైన ప్రశ్నను సమాజం ముందు ఉంచుతోంది. ఒంటరిగా నివసించే మహిళల భద్రత ఎంతవరకు ఉంది? పక్కింటి వారితో కనీస పరిచయం ఉండటం, అనుమానాస్పద వ్యక్తులపై అప్రమత్తంగా ఉండటం, కుటుంబ సభ్యులతో తరచూ సంప్రదింపులు కొనసాగించడం ఎంత అవసరమో ఈ ఘటన గుర్తు చేస్తోంది. ఒక ఫోన్ కాల్ ఎత్తకపోవటం నుంచి మొదలైన అనుమానం చివరకు దారుణ హత్య కేసుగా మారింది. బయట నుంచి తాళం వేసిన ప్లాట్లో లోపల ప్రాణాలు కోల్పోయిన ప్రొఫెసర్, దొంగతనం ఆనవాళ్లు లేకపోవటం, తలకు తీవ్ర గాయం, ఇంకా వెలుగులోకి రాని అనేక ప్రశ్నలు. ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హంతకుడెవరు? ఎందుకు చంపాడు? ఆ ఫ్లాట్లో చివరి క్షణాల్లో ఏం జరిగింది? ఇవన్నీ ప్రస్తుతం మిస్టరీయే. దర్యాప్తు ముందుకు సాగుతోంది. ఒక్క విషయం మాత్రం స్పష్టం. నగర మధ్యలో జనాలు తిరిగే ప్రాంతంలో బయటి నుంచి తాళం వేసిన ఇంట్లో జరిగిన ఈ దారుణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పుడు అందరి చూపు ఒక్కటే, ఈ హత్య వెనుక ఉన్న నిజం ఎప్పుడు బయటపడుతుందనే దానిపైనే.